హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్గి సైనిక నవోదయ అకాడమీ. మనం ఇప్పుడు వేరే చాప్టర్ తో మీ ముందుకు రావడం జరిగింది, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. దీంట్లో ఎప్పుడు కూడా ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను అన్న నవోదయలో. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా సింపుల్ వేలో మనం నేర్చుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి నాన్న. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ నాన్న, ఇక్కడ కారణాంకాలు మరియు గుణకారాలు, గుణకము అనేసి వస్తుంది నాన్న. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నాన్న ఇక్కడ తెలుగులో చెప్తున్నాను. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రధాన కారణాంకాలు అని అర్థం నాన్న. ప్రధాన కారణాంకాలు, ప్రధాన కారణాంకాలు అని అర్థం. ఇక్కడ ఓన్లీ ఫ్యాక్టర్స్ అంటే నాన్న కారణాంకాలు అని అర్థం నాన్న. ఏంటిది నాన్న? కారణాంకాలు అని అర్థం. ఓకే రైట్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అని అంటాడు. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అని అంటాడు నాన్న. ఈ మూడింటి గురించి మనం తెలుసుకుందాం. అలానే ఇంకో 4th 5th మోడల్ కూడా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. మరి ఫస్ట్ మోడల్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓరియంటెడ్ గా మనం చూద్దాం. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓరియంటెడ్ గా ఒకటి చిన్న ఎగ్జాంపుల్, 360ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఓరియంటెడ్ గా రాయమంటాడు. మనం చేయాల్సింది ఎల్సిఎం టైప్ లో తెలుసు కదా ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. 360లో 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 1 టైం, 2 టైమ్స్, 120. నెక్స్ట్ నాన్న 3 టేబులే మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, 12లో 4 టైమ్స్ 40. ఇప్పుడు ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది నాన్న? 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ నాన్న? 20 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ 10 టైమ్స్, 2 టేబుల్ 5 టైమ్స్. ఇప్పుడు ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమంటాడు, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాడు. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాడు. ఎగ్జాంపుల్ తెలుగులో అయితే కొంతమంది తెలుగులో ఉన్నారు కాబట్టి రాస్తున్నాను. ప్రధాన కారణాంకాల లబ్ధం నాన్న, కారణాంకాల లబ్ధం, లబ్ధంగా రాయమంటాడు. లేకపోతే ఇంగ్లీష్ లో అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని మెన్షన్ చేస్తాడు. ఓకేనా? తెలుగు వాళ్ళ కోసం కొంచెం సపరేట్ గా రాశాను నాన్న. ఇక్కడ చూడండి కన్నా, ఎన్ని 2లు ఉన్నాయి? 1 2 3 అంటే 2 క్యూబ్ ఇంటూ, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్ ఇంటూ ఎన్ని 3లు ఉన్నాయా? 2 3లు కాబట్టి 3 స్క్వేర్ రైట్ ఇంటూ 5. క్లియర్? ఇది ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయటం. ఇదే ఆప్షన్ ఏలో ఇస్తాడు, ఆప్షన్ బిలో, ఆప్షన్ సిలో, ఆప్షన్ డిలో ఇస్తాడు. మనకు ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రైట్ టిక్ చేస్తాం. ఓకేనా? క్లియర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని బేస్ చేసుకొని సేమ్ కాన్సెప్ట్, ఇప్పుడు 360ని బేస్ చేసుకొని 3 క్వశ్చన్లు. ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. సెకండ్ క్వశ్చన్ ఏంటో తెలుసానా? ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అంటాడు. ఏంటైనా ప్రధాన కారణాంకాలు ఎన్ని అనేసి అని అంటాడు. లేదా నెంబర్ ఆఫ్, ఏమంటానా? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అంటున్నాను. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఈ 2 ప్రధాన కారణాంకాలు ఎన్ని, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే తెలుగు ఇంగ్లీష్ లో రాశాను నాన్న. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడన్నా, పవర్ లో ఎన్ని 2లు ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి దీనికి ఆన్సర్, దీనికి ఓన్లీ ఆన్సర్ నాన్న, దీనికి మాత్రమే ఆన్సర్. క్లియర్ గా చూడండి. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. 2 పవర్ 3 అంటే పవర్ లో ఉన్న వాల్యూని మాత్రమే యాడ్ చేయాలని 3 ప్లస్ 3 స్క్వేర్ అంటే ప్లస్ 2 నానా. 5 పవర్ 1 అంటే ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, ప్లస్ 1 కదా, ప్లస్ 1. మొత్తం కలిపి ఎన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి నాన్న? 6 ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు నాన్న. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏమో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఒకటి, రెండోది. ఇప్పుడు ఈ రెండోది వచ్చేసరికి ప్రధాన కారణాంకాలు కాకుండా ఏమడుగుతాడంటే నాన్న, ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల సంఖ్య, కారణాంకాల సంఖ్య అని మెన్షన్ చేస్తాడు. కారణాంకాల సంఖ్య అంటాడు. మరి కారణాంకాల సంఖ్య అన్న నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్న ఒకటేనా? ఏంటేనమ్మా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. క్లియర్ గా చూడాలి కన్నా, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్న ఒకటే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏం చేయాలి అంటే, బాగా గుర్తుపెట్టుకున్నానా, దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇది
ఎగ్జామ్ ఓరియంటెడ్ లో చెప్తున్నాను కాబట్టి అవసరం లేదు నాన్న. ఇది పీ క్యూ అనుకుంటాం, p+1 q+1. నాన్న చూడండి, 3 పవర్ కి +1 యాడ్ చేయి, ఇంటూ చేయాలి. పవర్ కి +1 యాడ్ చేయి, 2+1. ఓకే, ఇంటూ నెక్స్ట్ 1+1. ఓకే, ఇప్పుడు 3+1 అంటే ఎంత నాన్న? 4 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ 2, 4 2s are 8, 8 3s are 24 ఉంటాయి నాన్న. ఇక్కడ మీకు రెండు చెప్పాను నాన్న. ఏంటివి అంటే ఒకటేమో ప్రధాన కారణాంకాలు ఎన్ని, ఇంకోటి వచ్చేసరికి నాన్న కారణాంకాల సంఖ్య ఎంత. వీటిల్లోనే సరికారణాంకాల సంఖ్య అంటే ఆడ్ అంటే బేసి కారణాంకాల సంఖ్య అని మెన్షన్ చేస్తాడు. ఇంకా డెప్త్కి వెళ్తే ఒక ఈ 360 మీద మినిమం ఒక 10 క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. కారణాంకాలకు సంబంధించి 10. అంత డెప్త్ అవసరం లేదు మనకి, అంత డెప్త్ వద్దు నాన్న. మీకు కావాల్సింది ఇప్పుడు దాకా ఎగ్జామ్ లో ఏవైతే ఎలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేశాడో వాటి గురించి మాత్రమే చెప్పేంత టైం ఉంది. ప్రధాన కారణాంకాలు ఎన్ని, కారణాంకాల సంఖ్య ఎంత అనే వర్షన్. ఇంకోటి ఏమడుగుతాడని చెప్పాను, ప్రధాన కారణాంకాల లబ్ధం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఓరియంటెడ్ గా అడుగుతాడు నాన్న. ఈ క్వశ్చన్ అనేది మనం చేయటం జరిగింది. ఇవి మొత్తం 3 నాన్న. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చేద్దాం, అంటే ఇంకొక వర్షన్ లో తీసుకుందాం. 360 కాకుండా మీకు సింపుల్ గా దీని వర్షన్ ఎలా అర్థం అవ్వాలో అలా చెప్తాను నాన్న. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 36 అనేది తీసుకుందాం. 36 కాదు, సింపుల్ ప్రాబ్లం ఏముంది, 12 అనేది తీసుకుందాం. జస్ట్ ఓన్లీ 12 అనే దాన్ని తీసుకుందాం, మీకు అర్థం కావడం కోసం చెప్తాను. అరే 12 కి ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అంటే ఫస్ట్ అసలు 12 లో ఏమేమి పోతాయో చూద్దాం. ఏమేమి పోతాయో చెప్పండి. 1 పోతుంది, 2 పోతుంది, 3 పోతుంది, 4 పోతుంది, 6 పోతుంది, 12 పోతుంది. ఓకే, 12 పోతుంది కన్నా. క్లియరా? అరే నాన్న దీంట్లో ఎగ్జాంపుల్ చూద్దాం. మొత్తం కారణాంకాల సంఖ్య, ఇగో ఈ క్వశ్చన్ అడిగాడు అనుకున్నా, ఇది చిన్నదే కాబట్టి డైరెక్ట్ చేసేది. కారణాంకాల సంఖ్య అన్నాడు అనుకున్నానా. ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 1 2 3 4 5 6. మొత్తం ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మామూలుగా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నాన్న. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయని తెలుసు. మరి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి నాన్న? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటిది నాన్న? ప్రైమ్ ఫ్యాక్టర్స్. మరి ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్? 1. ఇంకోటి ఏంది? 2 ఉన్నాయి. 1 2 ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఓకే, 1 2 ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉంటాయి నాన్న? 2 ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి కన్నా, 12 తో ఇప్పుడు అదే చేద్దాం. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందన్నా? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందన్నా? ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మొత్తం నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓరియంటెడ్ గా మీకు తేడా చూపిస్తున్నాను అంతే. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓరియంటెడ్ గా రాయాలి అంటే దీన్ని 2² ఇంటూ 3⁻1 గా రాసుకుంటాం కదా, 3⁻1 గా రాసుకుంటాం. ఇలా రాసుకున్నప్పుడు జరిగే పొరపాటు ఏ విధంగా ఉంటుంది అంటే నాన్న, 2². అరే క్లియర్ గా చూడండి కన్నా, 2² అంటే దీంట్లో 2 ప్లస్ ప్రైమ్ నెంబర్స్, ఈ 2 ఇంటూ 2 రెండు 2లు ఆడాడు, 2 2s ఆడాడు, ప్లస్ 1 అంటే మొత్తం ఎన్ని వచ్చాయి? ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ మొత్తం ఎన్ని వచ్చాయి? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 వచ్చాయి. బాగా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. మరి ఎలా సార్ ఇలా 3 అని అంటే, ఇక్కడ 6 ని డివైడ్ చేయొచ్చు నాన్న, 4 ని 2 ఇంటూ 2 గా రాసుకోవచ్చు నాన్న. ఓకే, కాబట్టి 3 ఇంటూ 2 గా కూడా రాసుకోవచ్చు. అట్లా కాకోకుండా ఈ వర్షన్ ని మనం వాడితే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. క్లియరా? అలానే ఇదేంటది ఇప్పుడు నేను చెప్పింది ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఏంటది నాన్న? ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో కనుక్కున్నాం, సేమ్ ఇలానే నాన్న. ఓకే, అలా కాకుండా ఓన్లీ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఓన్లీ ఫ్యాక్టర్స్ అంటే ఏమని చెప్పాను నాన్న? 2 + 1, ఇంకోటి ఏంటన్నా 1 + 1, 2 + 1, 1 + 1 అంటే అప్పుడు ఎంత చెప్పండి నాన్న? 2 + 1 అంటే 3,
1 + 1 అంటే 2, 3 2 జార్ ఎంత 6, ఎగ్జాక్ట్ 6 ఉన్నాయా లేవా 1 2 3 4 5 6 ఉన్నాయా లేవా నాన్న 6 ఉన్నాయి. మీకు ఈ కాన్సెప్ట్స్ తో సంబంధం లేకుండా జస్ట్ క్యాజువల్ గా దాన్ని ఉపయోగిస్తే చాలు నాన్న. ఇప్పుడు మనం వచ్చేసరికి నాన్న ఇంకొక నెంబర్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ చెప్తారా? 80యా? చిన్న చిన్న నెంబర్స్ కాదు, పెద్ద నెంబర్స్ చెప్పాలి. 720 కన్నా. మరి ఈ 720 అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ ఏ టేబుల్ పోయిద్ది? 720లో 3 టేబుల్ తీసుకుందామా? 3 టేబుల్ పోయిద్ది, 2 టేబుల్ పోయిద్ది, ఓకేనా? 5 టేబుల్ పోయిద్ది, మన ఇష్టం అనమాట. ఫస్ట్ 2 కామన్ థింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ క్వశ్చన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 7 లో 3 టైమ్స్, 2 3s are 6, ఇంకా 1 మిగులుతుంది 12. 12 లో ఎంత నాన్న 6 టైమ్స్ అంటే 6. సింపుల్ కదా. 3 టేబుల్ అంటే 120, మళ్ళీ 3 టేబుల్ ఎన్ టైమ్స్ 40, మళ్ళీ 3 టేబుల్ పోయిద్దా 2 టేబుల్ 20, నెక్స్ట్ 10 టైమ్స్ 2 టేబుల్ 5. క్లియర్ నాన్న? అర్థమైందమ్మా? ఇప్పుడు మనం దీనికి క్వశ్చన్స్ ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు దీని నుంచి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అడిగినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని అడిగినప్పుడు మనం ఎన్ని టూలు ఉన్నాయి? మొత్తం 4 2s ఉన్నాయి చూడండి. 1 2 3 4. కాబట్టి 2 ఇంటూ నెక్స్ట్ ఎన్ని 3లు ఉన్నాయి నాన్న? 3 స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ ఎంత కన్నా 5 ఇంటూ 5 పవర్ 1 అన్నట్టు అర్థం. ఇది ఫస్ట్ క్వశ్చన్ కి ప్రధాన కారణాంకాల లబ్ధం ఫస్ట్ క్వశ్చన్ నా. మరి సెకండ్ క్వశ్చన్ ఇదే నెంబర్ ఇచ్చి వాడు ఏం అడుగుతాడు? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఏంటది నాన్న? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఏం చేయొచ్చు నాన్న? నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు చెప్పాలి, ఈ నెంబర్ కే మనం ఏం చేయాలి? 4 + 2 + 1. 4 + 2 + 1 అంటే ఎంత నాన్న? ఎంత చెప్పండి నాన్న? 7. అంటే ఎంత వచ్చింది నాన్న ఆన్సర్? 7. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ అడుగుతాడు. ఏం క్వశ్చన్ అది? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓన్లీ ఏంటది కన్నా? నెంబర్ ఆఫ్ ఏంటిదమ్మా? ఫ్యాక్టర్స్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడుగుతాడు. మరి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను? పవర్స్ 4 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 1 + 1. ఓకే, క్లియర్? 4 + 1 మీనింగ్ 4 + 5 ఇంటూ 2 + 1 3 ఇంటూ 1 + 1 2. క్లియర్ కన్నా? 5 3s ఎంతమ్మా? 30 ఉంటాయంటనా దాని ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒక క్వశ్చన్ ఇచ్చి 3 అడిగే ఛాన్సెస్ ఇలా ఉంటాయి నాన్న. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నా అడగొచ్చు, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నా అడగొచ్చు, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నా అడగొచ్చు. ప్రధాన కారణాంకాల లబ్ధం అని అంటాడు, ప్రధాన కారణాంకాల సంఖ్య అంటాడు, ఓకే, అలానే కేవలం కారణాంకాల సంఖ్య అంటాడు. ఓకేనా? ఈ వర్షంలో క్వశ్చన్స్ అనేవి ఈ మూడింటి మీద అడిగే అవకాశం ఉంది నాన్న. మీరు కొన్నిటికి చేయొచ్చు నాన్న. 1200కి, 1260కి, అలానే నాన్న 1800కి, 2100కి, 2100కి, థర్డ్ వన్, ఫోర్త్ వన్ 2100కి, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నాన్న 1640కి. ఇట్లా డిఫరెంట్ నెంబర్స్ కి చాలా సార్లు అడిగారు ఇదే క్వశ్చన్. చాలా సార్లు అడిగారు ప్రైమ్ ఫ్యాక్టర్. పోయినసారి కూడా అడిగారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో రాయమని పోయినసారి ప్రీవియస్ క్వశ్చన్ కూడా అడిగాను నాన్న. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా మార్చుకోవాలి అనేది మీకు క్లియర్ గా తెలిసి ఉండాలి. రైట్ నాన్న? క్లియరా? నెక్స్ట్ వర్షన్ చూద్దాం. ఇప్పుడు ఇంకోటి నాన్న, వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 12. ఈ మోడల్ కూడా ఎక్కువగా అంటే ప్రీవియస్ లో అడిగాను నాన్న. మరి దీన్ని ఎలా చేద్దాం? వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్, ఇక్కడ చూడండి
4 multiples of 12 అంటే మొదటి 12 యొక్క 4 గుణకాల మొత్తం. నానా 12 యొక్క ఎట్లా రాస్తాడంటే తెలుగులో చూడండి. 12 యొక్క మొదటి 4 గుణకాల మొత్తం 4 గుణకాల మొత్తం అంటారు. 12 యొక్క మొదటి 4 గుణకాల మొత్తం అంటారు. మల్టిపుల్స్ అంటే గుణకము అని అర్థం. తెలుగులో కూడా చెప్తున్నాను అన్న. మల్టిపుల్స్ అంటే ఏంటన్నా గుణకము అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే 12 టేబుల్ అందరికీ తెలిసిందే కన్నా. 12 టేబుల్ ఎలా చూడండి. 1 12s are 12 అంతే కదా. 12 2 12s are ఎంతనా? 2 12s are ఎంత? 24. 3 12s are ఎంతనా? 36. 4 12s are ఎంత కన్నా? 48. క్లియర్ కన్నా? 48 మొత్తం కలిపితే యాడ్ చేయండి అన్న. 2 ప్లస్ క్లియర్ 10 10 ఓకే 120 మొత్తం కలిపి 120 వచ్చింది. మరి ఇలా కాకోకుండా వాడు 12 యొక్క 10 గుణకాల మొత్తం అంటాడు. అప్పుడు నువ్వు టేబుల్ మొత్తం రాస్తావా? రాయకూడదు. దీన్ని ఎలా చేస్తాము అంటే నానా క్లియర్ గా చూడండి. దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఏమీ లేదు. వాడు 12 అని మెన్షన్ చేశాం. క్లియర్. 12 యొక్క మొదటి 4 గుణకాల మొత్తం అన్నాడు కాబట్టి నానా ఏం చేయాలి చెప్పండి. ఎస్ వెరీ గుడ్ నాన్న. 12 యొక్క అని మెన్షన్ చేశాడు కాబట్టి నాన్న చూడండి. 12 ఎన్ని 4 కాబట్టి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 12 ఇంటూ ఎంతమ్మా 10. ఆన్సర్ ఈజ్ 120. ఇలా ఈ మోడల్ ని ఇలా చేయాలి. ఓకే ఈ మోడల్ ని ఇలా చేయాలి. ఇంకొక క్వశ్చన్ చేద్దాం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నాన్న వాడు ఎలా ఇస్తాడంటే నాన్న 4 దగ్గర వచ్చేసరికి నేను 5 అని ఇస్తున్నాను. 12 దగ్గర వచ్చేసరికి 18 అని ఇస్తున్నాను. ఎంతమ్మా? 18. 18 యొక్క 5 గుణకాల మొత్తం ఎంత? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 18? ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 18 ఇక్కడ 18 రాసుకొని సింపుల్ వేనా 18 రాసుకొని 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 మొత్తం కలిపినానా ఎంత వస్తుందంటే 15. 18 ఇంటూ 15 అంటే కన్నా ఎంత వస్తున్నాను? 18 ఇంటూ 15 అంటే క్లియర్ గా చెప్పాలి. ఎవరు స్పీడ్ గా చెప్తారు? మీరు చాలా ఇదిగా చెప్పారు కదా. 270 ఎంతమ్మా? 270 క్లియర్ కన్నా. 18 ప్లస్ 5 మామూలుగా చూసుకున్న 18 ప్లస్ 5 23 అవుతుంది. ఓకే 230. 8 5s are 40. 8 5s are 40. 270 ఇలా చేసుకోవాలి మీకు స్పీడ్ రావాలి అంటే. ఓకే 18 ప్లస్ 5 అంటే 230 23. 8 5s are 40 అంటే మొత్తం యాడ్ చేస్తే 270. ఆన్సర్ ఈజ్ 270. ఈ మోడల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ నాన్న. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి ఎప్పుడు అడుగుతున్నాను నాన్న. క్లియర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం నాన్న. ప్రైమ్ ఫ్యాక్టరీ ఓన్లీ ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను. రైట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 5th అండ్ ద 13th మల్టిపుల్ ఆఫ్ 9 అన్నాడు. అరే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 5th అండ్ ద 13th మల్టిపుల్ ఆఫ్ 9 అని అన్నాను. 13th మల్టిపుల్ ఆఫ్ 9. అరే ఫస్ట్ మీకు డిఫరెన్స్ అడిగాడు కాబట్టి 13th అంటే 9 ఇంటూ 13 అని అర్థం. ఎంత నాన్న? 9 13 39 సార్ 117. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు? 5th అన్నాడు. 5th అన్నాడు కాబట్టి 9 5 సార్ ఎంత నాన్న? 45. డిఫరెన్స్ ఎంత కన్నా? 2. నెక్స్ట్ 6 ఎంత? 7. ఎందుకు ఆవేశపడుతున్నారు? 10 కాదు అక్కడ ఉండేది 11 కదా నాన్న. 72 ఈజ్ ఆన్సర్ కన్నా. 72 ఈజ్ ఆన్సర్. 5 కి 13 కి డిఫరెన్స్ ఎంత?
8 డైరెక్ట్ గా 9 8 జార్ కూడా 72 అని వస్తుంది, ఇదేం చేయకోకుండా. ఓకేనా, 9 8 జార్ కూడా 72 వస్తుంది. మీరు ఇక్కడ ఒకటే లాజిక్, ఇక్కడ 5th అన్నాడు 13th అన్నాడు, నువ్వేం చేయాలా, ఈ 13 లో నుంచి 5 ని తీసేయాలి. డిఫరెన్స్ బిట్వీన్ అనే కదా మెన్షన్ చేసింది. 13 నుంచి 5 తీసేస్తే ఎంత, 8. ఏ టేబుల్ అన్నాడు, 9th మల్టిపుల్ అన్నాడు కాబట్టి ఇంటూ 9 చేయాలి. 8 9 జార్ ఎంత, 72. ఇది అర్థమైతే ఇది, ఇది అర్థమైతే ఇది, మీకు ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ లో ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. ఇంకా బాగా ఆలోచించాల్సిన విషయం, ఇంకో చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కన్నా నార్మల్ గా చూసుకున్నట్లయితే, ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఏమని చెప్పాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పాను. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని చెప్పాను. సెకండ్ వన్ ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను. ఫోర్త్ వన్ ఏం చెప్పానంటే, ఒక 4 మల్టిపుల్స్, అంటే ఈ క్వశ్చన్ కదా మనం చెప్పుకుంది, ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 మల్టిపుల్ ఆఫ్ 12, సమ్ ఆఫ్ ద ఫస్ట్ 4 మల్టిపుల్ ఆఫ్ 12. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏం చెప్పుకున్నాను, డిఫరెన్స్ బిట్వీన్ ద 5th అండ్ ద 13th మల్టిపుల్ ఆఫ్ 9 అనే కేటగిరీలో మనం క్వశ్చన్స్ మొత్తం 5 మోడల్స్ చెప్పుకున్నాం. ఇంకా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎలా ఉంటుందంటే, 36 అనే నెంబర్ ఇచ్చేసి ఈ క్రింది వాళ్ళలో దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏది కాదు, నాట్ ఏ ఫ్యాక్టర్ అని మెన్షన్ చేస్తాడు, లేదా దీని యొక్క కారణాంకం ఏది కాదు అని అంటాడు. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు ఆప్షన్ ఏ 1 ఇచ్చాడు, ఆప్షన్ బి 2 ఇచ్చాడు, ఆప్షన్ సి 4 ఇచ్చాడు, ఆప్షన్ డి 7 ఇచ్చాడు. 1 అనేది కారణాంకం అవుతుంది, బి కారణాంకం అవుతుంది, ఇది మాత్రమే కారణాంకం. ఆప్షన్ డి. ఇలాంటి క్వశ్చన్స్, చిన్న చిన్న క్వశ్చన్స్ గురించి నేను చెప్పట్లేదు నాన్న, ఇప్పుడు మీకు చెప్పినవే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ముందు ఈ 5 మోడల్స్ నేర్చుకున్న తర్వాతే, కేవలం నేను నవోదయకు సంబంధించి చెప్తున్నాను, ఈ 5 మోడల్స్ నేర్చుకున్న తర్వాత మాత్రమే మిగిలిన ఏ మోడల్ అయినా నోట్స్ అయినా మీరు చేయటం జరగాలి. ఓకేనా, ముందుగా మన వీడియోని కుదిరితే ఒక 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి నాన్న. ఈ సబ్జెక్టు ప్రతి ఒక్క పిల్లవాడికి యూజ్ అవుతుంది, 4th క్లాస్ 5th క్లాస్ కి చాలా చాలా యూజ్ అవుతుంది నాన్న. ఎందుకంటే ఈ బేసిక్స్ నేర్చుకోకుండా మీరు ఎంత పెద్ద హయ్యర్ క్లాసెస్ కి, ఎంత పెద్ద స్కూల్లో మీరు మీ పిల్లవాడిని వేసుకున్నా నో యూజ్, ఎలాంటి ఉపయోగము ఉండదు. ముందు బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.